మన హృదయాలు ఆయనకి తెలియదులే, మన ప్రవర్తన ఆయనకి తెలియదులే, మన నడవడిక ఆయనకి తెలియదులే, మన నడిచే విధానం ఆయనకి తెలియదులే, మన ఆలోచన మనకు ఆయనకి తెలియదులే. మన మనస్సులో అందుకని కొన్ని పరిమార్లు మన మనస్సులో ఒకటి పెట్టుకుంటాం, దేవుని మందిరానికి వచ్చేసరికి మరొకటి ప్రార్థన చేస్తాం. మనసులో ఉండేదేమో ఒకటి, ప్రార్థించేదేమో మరొకటి. సంఘంలో ఒక రీతిగా ఉంటాం, మందిరం దాటంగానే మరొక స్వభావం. పాస్టర్ గారు కనబడినప్పుడు ఒక స్వభావము, పాస్టర్ గారు కనబడినప్పుడు మరొక స్వభావం. పాస్టర్ గారు ఎదుట సంఘములో దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు ఒక స్వభావాన్ని కలిగి ఉంటాము. మందిరం దాటిన తర్వాత మరలా యథావిధైన స్వభావమే. అక్కడ ఏమైపోతుంది? స్వభావం మారిపోతుంది. కానీ దేవుడు మన హృదయ అంతరంగములను ఎరిగినవాడు. మన హృదయ అంతరంగములను తెలుసుకున్నవాడు.